హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. సెంట్రల్ ఏషియా యాత్రలో భాగంగా ప్రజెంట్ నేనైతే కజాకిస్తాన్లో ఉన్నాను. కజాకిస్తాన్ క్యాపిటల్ అయిన అల్మాటీలో అయితే ఉన్నాను. మన ఎవ్రీడే సిరీస్కి ఒక చిన్న అంతరాయం అన్నమాట. ప్రజెంట్ ఇరాన్ సిరీస్ అయితే ఈ వీడియోతో పూర్తి అయిపోయింది. నెక్స్ట్ అయితే ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ అయితే స్టార్ట్ అవ్వాలా. కానీ ఒక ముఖ్యమైన అప్డేట్ వల్ల కొన్ని రోజులైతే దాన్ని హోల్డ్ చేస్తున్నాను. ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తాను. ప్రజెంట్ నేను ఎక్కడున్నానో మీకు అయితే తెలుసు కదా, కజాకిస్తాన్లో అయితే ఉన్నాను. ఈ వీడియో తర్వాత మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ వీడియోలో అయితే స్టార్ట్ అయిపోతుంది. అందరూ హాయ్ చెప్పేసి వెళ్తాను. ఈ వీడియో తర్వాత మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ వీడియోలో అయితే స్టార్ట్ అయిపోతుంది. ఒక చిన్న అప్డేట్ అయితే ఇవ్వాలి మీకు, అందుకని వచ్చినాను. చాలా బ్లాక్ డే అనమాట ఈ రోజులో. కజాకిస్తాన్ దేశానికి ఈరోజు బ్లాక్ డే అనమాట. యాక్చువల్గా నేను నిన్న కజాకిస్తాన్కి వచ్చినాను. ఈరోజు అయితే ఒక పెను ప్రమాదం అయితే జరిగింది కజాకిస్తాన్లో. మొత్తం పోలీసులంతా ఫుల్ హడావిడి, దేశం మొత్తం ఘోరమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏమ్రా అంటే ఫ్లైట్ అయితే ఏదైతే ఉందో బాకు దగ్గర నుంచి కజాకిస్తాన్కి ఒక ఫ్లైట్ అయితే ఉందన్నమాట. ఎయిర్లైన్స్, అజర్బైజాన్ ఎయిర్లైన్స్. ఆ ఎయిర్లైన్స్ ఏమ్రా అయితే కుప్పకూలిపోయింది. ల్యాండింగ్ సరిగ్గా అవ్వలేదు. ల్యాండింగ్ సరిగ్గా అవ్వడంతో ఫ్లైట్ ఉన్న చోట్లే అట్లే పేలిపోయింది అనమాట. యాక్చువల్గా ఈరోజు జరిగింది. నేను నిన్న వచ్చినాను. నా ఫ్లైట్లో మామూలుగా డిలే అవ్వలేదు. వెదరు చాలా ఘోరమైన వెదర్ ఉండింది. యాక్చువల్గా నా ఫ్లైట్ 1 డే డిలే తర్వాత నేనైతే ఇక్కడికైతే వచ్చినాను. నా ఫ్లైట్ కూడా అదే పరిస్థితి అయ్యి నేను ఈ పాటికి దేవుడి దగ్గర ఉండాల్సింది. ఎట్లా భగవంతుడు మన దగ్గర ఏడుకొండల పడడం అంత ఎప్పుడు ఉంటాడు కాబట్టి మనమైతే బతికి బయటపడినాము. ఒక రోజంతా డిలే అయిందనమాట నా ఫ్లైటు. ఇక్కడైతే నేను వేరే దేశంలో ఉన్నాను, టజకిస్తాన్లో ఉన్నాను. టజకిస్తాన్ నుంచి ఇక్కడికి రావడానికి ఒక రోజంతా నాకు డిలే అయిందనమాట. ఎవరైతే మన ఇండియన్స్ ఎవరైనా ఈ వీడియోలు చూస్తూ ఉంటే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి. మిమ్మల్ని కలుస్తాను, మాట్లాడతాను. ప్రజెంట్ అయితే సెంట్రల్ ఏషియా సిరీస్ అయితే మీకు రన్ అవుతుంది, విజయవంతంగా వెళ్తూ ఉంది. ఇరాన్ ఇప్పుడే పూర్తయింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రేజీ వీడియోలు అయితే రాబోతుంది ఫ్యూచర్లో. అసలు కని విని ఎరగని స్థాయిలో ఆఫ్ఘనిస్తాన్ వీడియోలు అయితే తీసినాను, మీ ముందుకైతే తెస్తాను. మీ ఊహలకు అందదు. నేనైతే ఖచ్చితంగా ప్రామిస్ చేస్తాను, మీరు ఖచ్చితంగా స్టన్ అవుతారు. ఆ రేంజ్ వీడియోలు అయితే తీసిపెట్టినాను ఆఫ్ఘనిస్తాన్లో. సో ఈ ఫ్లైట్ బాధాకరమైన విషయము, ఇది మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ చిన్న 5 నిమిషాల వీడియో అయితే చేస్తున్నాను, మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. ఎవరైనా ట్రావెల్ చేస్తూ ఉండి బడ్జెట్ ఎయిర్లైన్స్లో వెళ్ళాలనుకునే వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సెంట్రల్ ఏషియాకి ఇప్పుడు వస్తున్నారంటే వెదర్ అస్సలు బాగాలేదు, చాలా దారుణంగా ఉంది వెదర్ అయితే. అసలు మీరు ఊహించలేని వెదర్ కండిషన్స్ అయితే ఇక్కడ మారుతుంది. మీరైతే చూసుకోవచ్చు, నా చుట్టూ మొత్తం మంచి నిండిపోయింది. రాత్రి అయితే -20 డిగ్రీలకి వెళ్తూ ఉంది. ఫ్లైట్లో ఈ టైంలో సెంట్రల్ ఏషియాకి వస్తున్నారంటే ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే అంత ఈజీగా ఏం లేదు. అక్షరాల 86 మంది ఉన్న చోట్లే అట్లే చనిపోయినారు అనమాట. ఫ్లైట్ అట్లే పేలిపోయింది. ఆ విజువల్స్ అయితే మీరు చూసుకోవచ్చు. ల్యాండింగ్ సరిగ్గా జరలేదనమాట. వచ్చి డైరెక్ట్గా ఇట్లయితే పడిపోయింది అనమాట ల్యాండింగు. సో వెదర్ చేంజెస్ వల్ల, మళ్ళీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఫ్లైట్లో చాలామంది అయితే ట్రావెల్ చేస్తున్నారు బడ్జెట్ ఎయిర్లైన్స్లో. అందరూ అయితే ప్రాణాలు అయితే కోల్పోయినారు. ఖచ్చితంగా దాంట్లో నుంచి సేవ్ అయ్యే ఆప్షనే లేదు. అందుకని చెప్పేసి ఇక్కడ మొత్తం చాలా హడావిడి, చాలా స్ట్రిక్ట్గా అయితే రూల్స్లు అయితే మొత్తం ఈ కజాకిస్తాన్లో ఉన్నాయి. కజాకిస్తాన్లో టూ మచ్ ఇండియన్స్ ఉన్నారనమాట. నేను వచ్చి 2 డేస్ అబ్జర్వ్ చేసింది ఏమంటే టూ మచ్ ఇండియన్స్ ఉన్నారు. ఇది కరెన్సీ చాలా తక్కువే కానీ అన్నీ ఎక్స్పెన్సివ్ ఉన్నాయన్నమాట ఈ దేశంలో. చనిపోయిన ప్రజలకైతే మనమైతే సంతాపం తెలియజేద్దాం, మౌనం అయితే పాటిద్దాము. ఎందుకంటే ఎన్నో ఆశలతో ఉండేవాళ్ళు హఠాత్తుగా ఇట్లా చనిపోవాల్సి వచ్చింది. ఊరినై నాకు ఆ పక్క మనుషులు చనిపోతే ఈ పక్క చూడండి జంటలుగా చేతులు వేసుకొని నడుచుకుంటూ వెళ్తున్నారు. అండ్ మీరైతే చూసుకోవచ్చు, మంచు అయితే ఫుల్గా ఉందన్నమాట. మొత్తం కప్పేస్తుండదు మంచు, అసలు మామూలుగా లేదు ఈ దేశం. భారతీయులతో అల్మాటీ మొత్తం నిండిపోయినది అనమాట. ఇంతమంది అసలు ఏం చేస్తున్నారు? కొంతమంది చదువుకుంటున్నారు, కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు. హాస్టల్స్ అంతా మన ఇండియన్సే ఉన్నారనమాట. మొత్తం మన భారతీయులతో నిండిపోయిన దేశం ఏమరా అంటే కజాకిస్తాన్. సెంట్రల్ ఏషియా ట్రావెల్ చేస్తున్నారంటే ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. ఎందుకంటే వెదర్ బాగాలేదు. ఫ్లైట్స్ ఖచ్చితంగా కొంచెం టర్బులెన్స్ వచ్చేసి ల్యాండింగ్ కొంచెం అలా ఇలా అయినా మీ ప్రాణాలే పోతుంది. సౌత్ ఈస్ట్ ఏషియన్ సైడ్ అయితే ట్రావెల్ చేయండి. ముందే న్యూ ఇయర్ టైం కదా, ఫుల్ పార్టీ, ఫుల్ వైబ్ మామూలుగా ఉండదు. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పి అనుకుంటాను. నచ్చితే గట్టిగా ఒక లైక్ వేసుకొని తక్షణమే వంటర్ ప్రయాణికుని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఎంటర్టైన్ చేస్తాను. ఇట్లా మీ వంటర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కజాకిస్తాన్.